హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. షాద్ నగర్ అనేది ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లకి, రెసిడెన్షియల్ ప్లాట్లకి పెట్టింది పేరు. ఇప్పటి వరకు ఒక సదరు ఇన్వెస్టర్ ఇక్కడ ప్లాట్ కొని లాస్ అయినట్టు చరిత్రలో లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ షాద్నగర్కు ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా షాద్నగర్కి సపోర్ట్ చేయాల్సిందే. ఆ సపోర్ట్ చేయడం వల్లనే అతి తక్కువ టైంలో చాలా అభివృద్ధి చెందింది. మంచి రోడ్ కనెక్టివిటీ వచ్చింది. అదేవిధంగా మంచి మంచి కంపెనీస్ వచ్చాయి తక్కువ టైంలో. ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే షాద్నగర్కి బెంగళూరు హైవే. ఈ బెంగళూరు హైవే అనేది మేజర్ సిటీస్కి కనెక్టివిటీ రోడ్ కాబట్టి బెంగళూరు హైవేకి ఏ ఊరున్నా కానీ, ఏ సిటీ ఉన్నా కానీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అలాంటి షాద్నగర్కి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో, కొత్తూరు నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో, బెంగళూరు హైవే నుంచి కేవలం 500 మీటర్ల డిస్టెన్స్లో ఒక అద్భుతమైన హెచ్ఎండిఏ టీజీ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్ట్కి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి దగ్గరలో ఇల్లు కూడా ఉంటాయి. కాబట్టి చాలా ఫాస్ట్గా మీరు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. రేటు కూడా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. హెచ్డిఎఫ్సి, ఐసిఐసి లాంటి బ్యాంకులు కూడా దీనికి లోన్ ప్రొవైడ్ చేస్తున్నాయంటే ఎంత జెన్యూన్గా ఉందో, ఎంత లీగల్గా బాగుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ కంపెనీ పర్సన్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఏ డౌట్స్ ఉన్నా వారికి కాల్ చేయండి. ఫ్రీ విజిట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ వెంచర్ ఎక్కడ ఉంది, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. అంతకంటే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే షాద్నగర్లో ప్లాట్స్ చూస్తున్నారో వారి కోసం ఈ వీడియో షేర్ చేయండి. షాద్నగర్ గురించి మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, మంచి గ్రీనరీతోని అద్భుతంగా డెవలప్ చేసిన వెల్ డెవలప్డ్ అండ్ వెల్ మెయింటైన్డ్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ని ఇంత హైలైట్గా డెవలప్ చేసిన వారు దివిభూమి డెవలపర్స్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి డివైన్ సిటీ. ఈ ప్రాజెక్ట్ మొత్తం వచ్చేసి 100 ఎకరాల్లో ఉంటుంది. కానీ ప్రజెంట్ అయితే 52 ఎకర్స్లో మంచిగా డెవలప్ చేశారు. ఇందులో ప్లాట్ సైజులు వచ్చేసి మనకి 167 స్క్వేర్ యార్డ్స్లో ప్లాట్ సైజులు స్టార్ట్ అవుతాయి అనమాట. మీకు 200 స్క్వేర్ యార్డ్స్, 300 స్క్వేర్ యార్డ్స్, 400 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. 167 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజులు చూసుకుంటే మనకి 30x50 డైమెన్షన్స్తో ఉంది. అంటే మీరు విల్లా సైజ్ ప్లాట్ అనమాట. విల్లా కట్టుకొని ఉండే విధంగా చాలా బాగుంటుంది. ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు. ఎందుకంటే ఊరికి ఇండ్లకి ఆనుకొని బెంగళూరు హైవేకి అతి చేరువలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ప్రాజెక్ట్ హైలైట్స్ ఒకసారి చూద్దాం. ఏ ప్రాజెక్ట్కైనా చుట్టుపక్కల రోడ్ కనెక్టివిటీతో పాటు మనకు డెవలప్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రోడ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే షాద్నగర్ టౌన్ మన పక్కనే ఉంటుంది. అంటే 5 కిలోమీటర్ డిస్టెన్స్లో షాద్నగర్ ఉంటుంది. బెంగళూరు హైవే నుంచి 500 మీటర్లు. ఇటు కొత్తూరు అనేది మనకి ఇండస్ట్రియల్ హబ్. అలాంటి కొత్తూరు నుంచి కూడా కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంది. ఎందుకంటే రాబో త్రిబుల్ ఆర్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 చూసుకున్నా కానీ, 16 చూసుకున్నా కానీ మనకి 10-15 మినిట్స్ డ్రైవ్లో మాత్రమే ఉంటుంది. అదేవిధంగా షాద్నగర్ బస్ స్టాప్ కానీ, షాద్నగర్ రైల్వే స్టేషన్ కానీ మనకి షాద్నగర్ 5 మినిట్స్ డ్రైవ్లో ఉంది కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చు ఈజీగా. బెంగళూరు హైవే మీద ఈజీగా వెళ్ళిపోవచ్చు షాద్నగర్కి. అదేవిధంగా మనకి ఎయిర్పోర్ట్, కంపల్సరీ ఎయిర్పోర్ట్ గురించి చెప్పాల్సిందే. ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక డెవలప్మెంట్స్ గురించి మనం పేరుగా మాట్లాడుకున్నట్టయితే మొదటిగా మనకు అతి దగ్గరలో ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మేకగూడలో ఉంటుంది. 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా నాక్టో ఫార్మా, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, 3000 ఎకరాల్లో డెవలప్ చేసిన కనహా శాంతివనం కూడా మనకి కేవలం ఒక 10 మినిట్స్ డ్రైవ్లో మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మనకు షాద్నగర్ చెప్పాను కదా, షాద్నగర్కి అతి దగ్గరలో ఉంటాం మనము. అదేవిధంగా అమెజాన్ వేర్ హౌస్ కొత్తూరులో ఉంటుంది. అదేవిధంగా నాక్టో ఫార్మా కొత్తూరులో ఉంటుంది. మనకు తిమ్మాపూర్లో మై హోమ్ టౌన్షిప్ అని చెప్పేసి ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ రూపొందిస్తున్నారు. అది కూడా మనకు అతి దగ్గరలో ఉంటుంది. మనకి షాద్నగర్లో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. తర్వాత మీకు అందరికీ తెలిసిందే జూ పార్క్ కూడా అనౌన్స్మెంట్ అయ్యింది. మనకి స్వర్ణభారతి ట్రస్ట్ కూడా మనకి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి మంచి కాలేజెస్లు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మనకి సింబయాసిస్ యూనివర్సిటీ మనకి అతి చేరువలో ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే షాద్నగర్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. అందులో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా ఉన్నాయి. 5 స్టార్ హోటల్స్ కూడా శంషాబాద్లో చాలా ఉన్నాయి. మనకి శంషాబాద్ వరకు మెట్రో స్టేషన్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇలాంటి డెవలప్మెంట్స్ ఇంకా మరెన్నో ఉన్నాయి షాద్నగర్లో. మీ అందరికీ షాద్నగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మీ అందరికీ తెలిసిన విషయమే. మీరు ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా హైలైట్స్ తెలుసుకోవాలన్నా, ఈ ప్రాజెక్ట్ గురించి ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ కంపెనీ పర్సన్ నంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేస్తే మీకు పిన్ టు పిన్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క గూగుల్ పిన్ లొకేషన్, అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక మనము ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నాము, ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ చూద్దాం పదండి. మీకు మొదట్లోనే చెప్పాను, దివ్యభూమి డెవలపర్స్ వారు ఎక్కడ డెవలప్ చేసినా కాంప్రమైజ్ కాకుండా డెవలప్ చేస్తారు. ఆ రిజల్టే మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇంత అద్భుతంగా డెవలప్ చేశారు. మనం డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ వెంచర్కి ఇంకొక మేజర్ హైలైట్ ఉంది. అదేంటంటే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ వెంచర్ నుంచి 80 ఫీట్ రోడ్ మనకి బెంగళూరు హైవేకి కనెక్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే బెంగళూరు హైవే నుంచి వెంచర్ రావడానికి 500 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఓపెన్ అయితే మాత్రం కేవలం 200 నుంచి 300 మీటర్ల డిస్టెన్స్లో మనం బెంగళూరు హైవేకి చేరుకోవచ్చు. అదే ఈ వెంచర్కి వన్ ఆఫ్ ద మెయిన్ ఎసెట్ అని చెప్పొచ్చు. ఇక మనం డెవలప్మెంట్స్ గురించి పేరుగా మాట్లాడుకున్నట్టయితే మంచి ఎంట్రన్స్ ఆర్చ్ ఇవ్వడం జరిగింది. ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి లోపలికి వచ్చే రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్డు, ఇంటర్నల్ రోడ్స్ అన్ని మనకి 30 ఫీట్ రోడ్స్, ఫుట్ పాత్స్ అయిపోయినాయి, ఎవెన్యూ ప్లాంటేషన్ అయిపోయింది. ప్రతి ప్లాట్ దగ్గర మనకి వాటర్ కనెక్షన్ ఉంటుంది, అదేవిధంగా డ్రైనేజ్ కూడా ఉంటుందన్నమాట. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇల్లు కట్టుకోవాలని తీసుకున్నా కానీ ఇది అద్భుతమైన వెంచరు. మంచి ఎవెన్యూ ప్లాంటేషన్తోని లోపలికి రాగానే ఒక మంచి పాజిటివ్ ఫీల్ తెప్పించే విధంగా మంచి బుద్ధుడు స్టాచ్యూతోని అద్భుతంగా డెవలప్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, డెవలప్మెంట్స్ చూశారు, అదేవిధంగా లొకేషన్ హైలైట్స్ మీరు తెలుసుకున్నారు. ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకి 18,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మీకు డైరెక్ట్ సిట్టింగ్ అనేది డైరెక్ట్ ప్రాజెక్ట్ ఎండీ దగ్గరనే సిట్టింగ్ ఉంటుంది. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ ఎలాంటి ఎంప్లాయీస్ కానీ ఎవ్వరు ఉండరు. డైరెక్ట్ ఎండీ దగ్గరనే మీకు వెంచర్ నచ్చితే వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి హెచ్డిఎఫ్సి, ఐసిఐసి లాంటి బ్యాంక్స్లో కూడా మనకి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే ఇది హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి అన్ని బ్యాంక్స్లో మనకు లోన్స్ వస్తాయి. మీరు ఏ బ్యాంకులకైనా లోన్కి వెళ్ళొచ్చు. మీకు ఫ్రీ సైట్ విజిట్ కావాలన్నా కానీ, ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ డైరెక్ట్ కంపెనీ పర్సన్ పైన ఇస్తున్నాను, వారికి కాల్ చేస్తే మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ డౌట్స్ ఉన్నా వారికి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. షాద్ నగర్ గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో కూడా మీ ఒపీనియన్ మాతో పంచుకోండి, నలుగురు తెలుసుకుంటారు. ఏ డౌట్స్ ఉన్నా కంపెనీ పర్సన్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.